ఈరోజు వీడియోలో మనం ఈవెంట్ అంటే ఏంటి? మ్యూచువల్ ఎక్స్‌క్లూజివ్ ఈవెంట్ అంటే ఏంటి? అలాగే ఎగ్జాస్టివ్ ఈవెంట్ అంటే ఏంటి? ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటే ఏంటి? అలాగ కొన్ని ఫార్ములాస్ రిమైండ్ చేసుకుందాం. సో, అప్పుడు మనకి కొంత ఐడియా వస్తదనమాట. సో, ఫస్ట్ ఏంటంటే ఈవెంట్స్. ఈవెంట్ డెఫినిషన్ ఏమని రాయాలనంటే, ఈవెంట్ అంటే ఏంటంటే ఎనీ ఈవెంట్ ఈజ్ ఎనీ సబ్సెట్ ఆఫ్ ద శాంపుల్ స్పేస్. శాంపుల్ స్పేస్ ఒకటి తీసుకుంటాం. దాంట్లో సబ్బుపాటు కింద ఈవెంట్ ఏదైనా ఉంటే దాన్ని మనం ఈవెంట్ అని అంటాం. సో ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ అవుట్కమ్స్ ఆఫ్ ఇంట్రెస్ట్. మనం శాంపుల్ స్పేస్ని ఎస్ అని అంటాం కదా. శాంపుల్ స్పేస్ కనుక ఎస్ అయితే ఈవెంట్ని మనం ఈ అంటే కనుక ఈ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎస్ అని రాయొచ్చు అనమాట. అంటే శాంపుల్ స్పేస్లో ఒక సబ్సెట్ని ఈవెంట్ కింద మనం ఫిల్ అవ్వచ్చు అనమాట. సపోజ్ ఎగ్జాంపుల్ కింద మాట్లాడుకుంటే శాంపుల్ స్పేస్ని 2 కాయిన్స్ తీసుకుని టాస్ ఒకేసారి చేసామనుకోండి, హెడ్ కింద రావచ్చు, హెడ్ టైల్ కింద రావచ్చు, టైల్ హెడ్ కింద రావచ్చు, టైల్ కింద రావచ్చు. అవునా? ఇప్పుడు ఈవెన్ అనే ఈవెంట్ బోత్ హెడ్స్ ఉన్నవి తీసుకున్నాం అనుకోండి, బోత్ ఆర్ హెడ్స్ ఉన్నవి తీసుకుంటే మనకి హెచ్ అంతే కదా. అలాగే ఇంకొక ఈవెంట్ ఈ2 అట్లీస్ట్ 1 హెడ్ ఉన్నదాన్ని మనం తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమొస్తాయి? హెచ్ రావచ్చు, హెచ్ రావచ్చు, టీహెచ్ రావచ్చు. టీ మాత్రం రాదు, ఎందుకంటే అందులో హెచ్ లేదు కాబట్టి. సో ఇవి 2 ఈవెంట్స్ అనుకుందాం. చూడండి, ఈ1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎస్సా కదా. సో శాంపుల్ స్పేస్లోనే ఉంది ఇది కూడా. అలాగే ఈ2 ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎస్, అవునా కదా, సబ్సెట్. సో ఇలాగా సబ్సెట్లో స్మాల్ పార్ట్ ఉంటే కనుక దాన్ని ఈవెంట్ అనొచ్చు అన్నమాట. సో ఈవెంట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ శాంపుల్ స్పేస్ ఎస్. నెక్స్ట్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్. మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే ఏంటి? డెఫినేషన్ చూద్దాం. 2 ఈవెంట్స్ ఈ1 అండ్ ఈ2 ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఆర్ డిస్జాయింట్. డిస్జాయింట్ అన్నా మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అన్నా ఒకటే. సో ఇఫ్ 2 ఈవెంట్స్ ఈ1 అండ్ ఈ2 ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఆర్ డిస్జాయింట్ ఇఫ్ దే కెనాట్ అకర్ ఎట్ ద సేమ్ టైం. ఒకేసారి రావకూడదు. సో ఈ1 ఇంటర్సెక్షన్ ఈ2 ఈక్వల్స్ టు 5. సో ఈ1 అండ్ ఈ2 ఈవెంట్స్ మ్యూచువల్లీ డిస్జాయింట్ అయి ఉండాలి, ఒకేసారి అక్కర్ అవ్వకూడదు. అలాంటి వాటిని మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అంటారు అనమాట. సో అలా మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ వచ్చినప్పుడు ఫార్ములా ఏమవుతుందని అంటే, కాన్సిక్వెన్స్ ఫార్ములా జనరల్గా మనం అప్లై చేసేది ఏంటనంటే, ఈ కాన్సిక్వెన్స్ ఫార్ములా మనం అప్లై చేసేది ఇప్పుడు అంటే ఈ1 ఈ2 కనుక మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అయితే పి ఆఫ్ ఈ1 యూనియన్ పి ఆఫ్ ఈ2 ఈజ్ ఈక్వల్స్ టు పి ఆఫ్ ఈ1 ప్లస్ పి ఆఫ్ ఈ2 అనొచ్చు అనమాట. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా తీసుకుందాం, అప్పుడు మనకు బాగా అర్థం అవుద్ది. శాంపుల్ స్పేస్ తీసుకుందామా. దాని శాంపుల్ స్పేస్ 1 2 3 4 5 6 శాంపుల్ స్పేస్. దట్ ఈవెన్ నెంబర్స్ తీసుకుందాం. ఈవెన్ నెంబర్స్ ఏమవుతుంది అంటే 2 4 6 ఈవెన్ నెంబర్స్. ఓకే, ఈ2 ఈవెంట్ తీసుకుందాం, ఆడ్ నెంబర్స్ 1 3 5 తీసుకుందాం. హియర్ ఈ రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఈ1 ఇంటర్సెక్షన్ ఈ2లో కామన్ ఎలిమెంట్స్ ఏమి లేవు కాబట్టి అది నల్ సెట్. సో ఇలా నల్ సెట్ కానీ ఉంటే కనుక కామన్ ఎలిమెంట్స్ ఏమి లేకపోతే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అని చెప్పొచ్చు, లేదా డిస్జాయింట్. ఇంతకుముందు కూడా డిస్జాయింట్ గురించి నేర్చుకున్నాం, సేమ్ అదే. ఓకే, సో ఇప్పుడు ఈ1ని ఈ2ని రెండు కలిపేసామనుకోండి, అప్పుడు ఈ1 యూనియన్ ఈ2 అవుతుంది అనమాట. నెక్స్ట్ ఎగ్జాస్టివ్ ఈవెంట్. ఇవి చాలా బేసిక్స్ ఇంపార్టెంట్ అనమాట. ప్రాబబిలిటీ థియరీ నేర్చుకునే వాళ్ళకి ఈ బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. సో డెఫినేషన్ ఏంటంటే, ఈవెంట్స్ ఈ1 ఈ2 ఆర్ ఎగ్జాస్టివ్ ఇఫ్ దేర్ యూనియన్ కవర్స్ ద ఎంటైర్ శాంపుల్ స్పేస్. ఇప్పుడు మనం ఇంతకుముందు నేర్చుకున్న వాటిలో ఇక్కడ ఈ1 ప్లస్ ఈ2 ఈక్వల్స్ టు పి ఆఫ్ ఈ1 యూనియన్ ఈ2 అని అన్నాం. పి ఆఫ్ ఈ1 యూనియన్ ఈ2 అంటే ఏంటి అంటే మనకి ఆర్ ఆపరేషన్ వస్తుంది, అది కానీ ఇది కానీ. ఓకే, ఇంటర్సెక్షన్ వస్తే ఏమవుతుందంటే అండ్ ఆపరేషన్ వస్తుంది. ఈవెంట్స్ ఈ1 ఈ2 ఆర్ ఎగ్జాస్టివ్ అని అనుకుంటే కనుక ఇఫ్ దేర్ యూనియన్ కవర్స్ ద ఎంటైర్ శాంపుల్ స్పేస్. ఈ1 యూనియన్ ఈ2 యూనియన్ అవి అన్ని కూడా టోటల్ శాంపుల్ స్పేస్ని కవర్ చేయాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే సరదాగా చూద్దాం. ఈవెన్ అండ్ ఆడ్ అనే డై ఆర్ ఎగ్జాస్టివ్ అంటే ఏంటి అంటే ఈవెన్ నెంబర్స్
ఏముంటాయి? E1 యూనియన్ E2 ఈవెన్ నెంబర్స్ 2, 4, 6 ఉంటాయి. యూనియన్ 1, 3, 5 ఏమో ఆడ్ ఉంటాయి. సో ఇవన్నిటిని కలిపితే మనకి 1, 2, 3, 4, 5, 6 వచ్చేసింది. అంటే శాంపుల్ స్పేస్ వచ్చేసింది. ఇలా రెండిటిని కంబైన్ చేస్తే శాంపుల్ స్పేస్ వచ్చేస్తే దాన్ని ఎగ్జాస్టివ్ అని అంటారు అనమాట. ఓకే, ఇది మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అని చెప్పా. శాంపుల్ స్పేస్ని విడదీస్తే ఈవెన్ నెంబర్స్ కింద ఆడ్ నెంబర్ కింద విడదీసాం, దాన్ని మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అన్నాం. ఇక్కడ ఏం చేస్తామంటే విడదీసి నువ్వు కలిపితే శాంపుల్ స్పేస్ వచ్చింది అంటున్నాం. అంటే ఇఫ్ E1, E2 ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్. ఈ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2 ఈక్వల్స్ టు 1. ఓకే, సో 2 ఈవెంట్స్ కెన్ బి బోత్ మ్యూచువల్ అండ్ ఎక్స్క్లూజివ్ అయితే కనుక P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2 అనేది 1 అవుతుంది అనమాట, మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ అయితే. నెక్స్ట్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్, ఇది కూడా ఇంపార్టెంట్. 2 ఈవెంట్స్ E1 అండ్ E2 ఆర్ ఈక్వల్లీ లైక్లీ when they have the same probability. Okay, how can we compute the probability, either discrete or equal likely outcomes? So P of E is equals to number of favorable outcomes divided by టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఇదే కదా మనం చాలాసార్లు క్యాలిక్యులేట్ చేసాం. ఇంత ముందున్న వీడియోస్ అన్నింటిలోని కూడా ఇది మనం క్యాలిక్యులేట్ చేసాం. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ని ఈ ఈవెంట్ కింద తీసుకుంటాం, టోటల్ అవుట్కమ్స్ని శాంపుల్ స్పేస్ కింద తీసుకుంటాం. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే కాయిన్ని మనం టాస్ చేసాం. కాయిన్ టాస్ చేస్తే ఏమొస్తాయి? శాంపుల్ స్పేస్ హెచ్ కానీ హెడ్ కానీ వస్తాయి. ఈవెంట్ ఈవెంట్ హెచ్ వచ్చింది అనుకుందాం, ఈవెంట్ 1 హెచ్ వచ్చింది అనుకుందాం, ఈవెంట్ 2 టైల్ వచ్చింది అనుకుందాం. ఇప్పుడు బోత్ హ్యావ్ అనేది ఒక పాయింట్. అంటే టాస్ కాయిన్ చేసాం, హెచ్ హెడ్ టైల్ వచ్చింది. ఈవెంట్ 1లో హెచ్ వస్తుంది, ఈవెంట్ 2లో టైల్ వస్తుంది. బోత్ హ్యావ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అండ్ శాంపుల్ స్పేస్ ఏంటంటే హెచ్ హెడ్ టైల్ 2 ఉంటుంది. సో P ఆఫ్ E1 అబ్జర్వ్ చేస్తే ఫేవరబుల్ ఈవెంట్ హెడ్ కానీ టైల్ కానీ వస్తుంది కాబట్టి టోటల్ ఈవెంట్స్ 2 కాబట్టి 1/2. అవునా? సేమ్ ఇదే P ఆఫ్ E2 కూడా. ఇక్కడ హెడ్ వచ్చింది అనుకోండి, ఫేవరబుల్ ఈవెంట్ హెడ్ అంటే 1 ఈవెంట్ బై టోటల్ ఈవెంట్స్. అలాగే P ఆఫ్ E2 కూడా టైల్ వచ్చింది అనుకోండి, టైల్ బై టోటల్ ఈవెంట్స్ అంటే 1/2. సో ప్రాబబిలిటీ ఎంత అంటే రెండింటికి సేమ్ 0.5. సో ఇలా ఈక్వల్లీ లైక్లీ ప్రాబబుల్ ఈవెంట్స్ ఏదైనా వస్తే కనుక అప్పుడు మనం దీన్ని ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అని అనొచ్చు అన్నమాట. ప్రాబబిలిటీ ఇలా సమానంగా వస్తే కనుక ఈవెంట్లకి దాన్ని ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అని అంటాం. సో ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న ఇంపార్టెంట్ ఫార్ములాస్లో P ఆఫ్ A యూనియన్ B ఈజ్ ఈక్వల్స్ టు P ఆఫ్ A ప్లస్ P ఆఫ్ B మైనస్ P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B అనేది ఒకటి నేర్చుకున్నాం, యూనియన్ ఫార్ములా. అలాగే కాంప్లిమెంటరీ ఫార్ములా P ఆఫ్ A డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ P ఆఫ్ A అనేది నేర్చుకున్నాం. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్కి P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2 ప్లస్ ఇలాగా ఎన్ని ఉంటాయని అది ఈజ్ ఈక్వల్స్ టు 1 అని నేర్చుకున్నాం. ఇలాగ కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ అగైన్. బై బై.